సో ఇంకొకటి రీసెంట్గా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. 4,000 స్కూళ్ళకి నేను కుదించబోతున్నానని. మొత్తం 27,000 స్కూళ్ళలో 4,000 స్కూళ్ళకి కుదించడం అంటే మిగతా 23,000 స్కూళ్ళు మూసేయడమేనా అనేది ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసినాం, 10,000 ప్రైమరీ స్కూల్ మూసేయబోతున్నారంట. దేనికి అంటే పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే ఒకటే ఉపాధ్యాయుడు ఉన్నాడు, 19 మంది పిల్లలు వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. 10 మెంబర్స్ లోపు ఉంటే మూసేయాలనేది ఒక లైన్ ఏదో ఉన్నది. సో అందుకే 10,000 స్కూల్ మూతపడబోతున్నాయని. అసలు ఏంది స్కూల్ మూతపడడం ఏంది అంటే పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు, కనబడుతూనే ఉన్నారు, అంత ఇదిగానే ఉన్నది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఇష్యూ రావు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఒక లాస్ట్ 1 year బ్యాక్ ఒక్క స్టూడెంట్ ఉన్నా కానీ మేము స్కూల్ నడుపుతామని చెప్పారు. గుర్తుందో లేదో? అవును. సో అంటే అది కూడా మనం తీసుకోవాలి కాగ్నిజెన్స్లోకి. ఇప్పుడు ఆయన అన్న విషయం కూడా తీసుకోవాలి. అయితే మొన్న అన్న విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక మూసేస్తామని మాట్లాడలే, అవసరం లేదన్నట్టు మాట్లాడినట్టు, అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆరుకులు లాంటి స్కూల్ ఉండాలని చెప్పాను. స్కూల్ అంటే ఇవన్నీ ఉండాలబ్బా, అంతే. సో అట్లాంటి స్కూల్ ఏదైనా స్కూల్ అవి, మిగతా స్కూల్ కాదు కదా. సో కానీ బట్ ఆయన చెప్పింది ఒక రాంగ్ వెళ్తుందా, లేకపోతే ఆయన మళ్ళీ దాన్ని జస్టిఫై చేయాలి. యాక్చువల్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ముయ్యలేడు. టు బి ఫ్రాంక్ విత్ యూ, ముఖ్యమంత్రి గారు ముయ్యలేరు, గవర్నమెంట్ కూడా ముయ్యలేదు, ముయ్యరు కూడా. ఏ ఒక్క స్కూల్ కూడా ముయ్యరు. కాకపోతే వాటంతరాయి పోయే స్కూల్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఎప్పుడైతే ప్రజలు, తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ని నమ్మకం తగ్గిపోతుందో, సో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రైవేట్ పంపించేస్తారు, ఈ గవర్నమెంట్ మూసుకుపోతాయి. అట్లా దగ్గర 2,000 స్కూళ్ళు మూసేసిండ్రు, మూతపడ్డాయి. ఎవరు మూసేలే, మూతపడ్డాయి. పిల్లలు లేకపోవడానికి రీజన్ కూడా ప్రభుత్వమే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సేఫ్టీ సెక్యూరిటీ లేని స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? పోతారా? అట్లా పోతారా? సో అట్లాగే మనకి ప్రీ ప్రైమరీ అనగా అంగన్వాడీ అంటారు. అంటే మీరు బ్యూరోక్రాట్స్ కొంతమంది అట్లాగే అంటారు, తెలుసా మీకు? సో విద్యకు సంబంధించిన బ్యూరోక్రాట్స్ కూడా అట్లాగే అంటారు కొంతమంది. సో ప్రీ ప్రైమరీ స్కూల్ ఎందుకు, అంగన్వాడీ ఉన్నాయి కదా అని. మరి మీ పిల్లల్ని పంపించారు అంగన్వాడికి? అసలు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎట్లయింది? 18 జాబులలో ఒక్క జాబు స్కూల్ ప్రీ ప్రైమరీ అనేది. సో మిగతా 17 జాబులు ఆమెకు చాలా ఉన్నాయి జాబులు చేయాల్సినవి. సో ఆమె పాపం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ, ఆమె చచ్చని పనులు ఉన్నాయి ఆమెకి. సో అలాంటి ఇష్యూలో ఇట్లా ఈ రకంగా మనకి బాగా లేకపోతే తల్లిదండ్రులు పంపరు. వెరీ సింపుల్ అనమాట. సో నువ్వు బాగా చెయ్యి. ఇప్పుడు ఎందుకు ఆరుట్లలో మీకు అంతకుముందు 600 మంది ఉన్న పిల్లలు ఈ రోజు 2,000కి రీచ్ అయింది. ఇంకా 2,000 ఇంకా 3,000 రోజు వస్తున్నారు, గొడవలు అవుతున్నాయి అక్కడ. మాకు సీట్ ఎందుకు మీరు గవర్నమెంట్ అని. సో హెడ్ మాస్టర్ అయితే నాకు మన ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. సో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. నేను కమిషనర్ చెప్పాను, కొంచెం మీరన్నా ఇష్యూ చేయండి ఆర్డరు, సో నో మోర్ అడ్మిషన్స్ అని. సో అంత ఎందుకు వచ్చింది? బికాజ్ ఆ ఆర్కే స్కూళ్ళలో మీకు దగ్గర 90 మంది పర్మనెంట్, అవుట్సోర్స్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడ. 90 మంది ఇంక్లూడింగ్ అక్కడ 5-6 మంది గవర్నమెంట్ టీచర్లు, అదే టీచర్లు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ నుంచి విత్డ్రా చేసి అక్కడ పెట్టిండ్రు. అంటే టీచర్లు చాలా మంది అంటారు, టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పోరా అని. అరే ఎందుకు పోతారు వాళ్ళు? బాగాలేకపోతే వాళ్ళు ఎందుకు పోతారు? టీచర్ తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు అది యాక్చువల్ కదా. కానీ ఇప్పుడు ఈ రోజు చూడండి, మీరు టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పంపిస్తున్నారు. సో నేను చూసినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ పిల్లల్ని గురించి అడ్మిషన్ నాకు పైరులు వచ్చినాయి. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కార్లు వేసుకొని వచ్చి చూసిపోతున్నారు, స్కూల్లో చూసిపోతున్నారు. సో అట్లా మంచిగా చేస్తే అందరూ వస్తారు మీకు, షట్ ఆల్. సో అందుకనే ఇక్కడ మూసివేతం అనేది జరగదు ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా నేను 100% ప్రజలకు గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, సో 4,000 స్కూల్ పెట్టి మిగతా 22,000 స్కూల్ మూస్తారు అనేది నో, తప్పది చాలా. అట్లా మూసేస్తే మనం కూడా అందరం రోడ్ల మీద పడాల్సి వస్తుంది, యాక్సిడెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా మూసేస్తారని అయితే అనుకోను. ఏంటంటే ఇప్పుడు 0% అని 10 మంది పిల్లలు ఉన్నారు, ఒకటే టీచర్ ఉండడం, దాన్ని ఇంకో దాంట్లో విలీనం చేసినప్పుడు ఇది మూతపడ్డట్టే కదా సార్. అది కూడా చేయకూడదు, తప్పది. అది చేస్తే తప్పని చెప్తున్నాను నేను కూడా. అదే అంటున్నా. సో అది చాలా తప్పది. ముఖ్యమంత్రి అన్నారు ఒక్క పిల్లగా ఉన్నా కానీ నేను పెడతా అన్నాడు. పెట్టండి, నడిపించాలి. మీరు ఎప్పుడు మీరు అవి మూత ఆటోమేటిక్గా పడితే కూడా పర్వాలేదని సంతోషపడతామంటే, సో ఆరుట్ల లాంటి స్కూల్ ప్రతి మండలంలో 3, 4, 5, 6, 7, 8, 9 అందరికి సరిపడా అలాంటి స్కూళ్ళు కట్టి మంచిగా సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ డిగ్నిటీ గురించి బస్సులు పెట్టండి, పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి. సో ఇస్తే అప్పుడు ఈ మూత ఆటోమేటిక్ పడతాయి. కానీ నియంత్రణ మూత పడేస్తా అంటే తప్పది, చాలా తప్పది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలు ప్రైవేట్కి పోతే దీన్ని మూసేస్తున్నా అంటే దాని అర్థం ఏముంది అసలు? ఎగ్జాక్ట్లీ. సో అందుకని మూత మూతపడారు. కాకపోతే ఈ బ్యూరోక్రసీ ఇట్టగాల్సి చేస్తారు గమ్మత్తుగా. మరి నేను చెప్పాను కదా, సోయి ఉండదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ కూడా
ఇప్పుడు ఆరుట్ల స్కూల్ కట్టడానికి ఒక ప్రయత్నం చేసింది, మీరు 3 కోట్లు విరాళాలు, మిగతా ఏదో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి తెచ్చుకున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని సరే ఒక 100 స్కూల్ కట్టేద్దాం అని అనుకుంటే కాదా సార్ పని? 100 కాదు 1000 అనాలి నువ్వు. చెప్తున్నా సార్, 200 అనాలి. ఇనిషియల్ గా చెప్తున్నా, ఇనిషియల్ లేదు, కట్టాలి అంతే. గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. సరే పోనీ నువ్వు 100 స్కూల్తో స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ ఇప్పుడు మనకు మండలానికి 3 అని ఒక ప్లాన్ పెట్టుకొని, మండలానికి 4 అని ఒక ప్లాన్ పెట్టుకొని, రైట్? సో నాకు మొత్తం 630 మండలాలు ఉన్నాయి. సో నాకు ఒక 2300 స్కూల్లో నేను ప్లాన్ ఇస్తున్నాను అని ఒక ప్లాన్ తయారు చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో ఎన్ని తీసుకుంటాము, సెకండ్ ఇయర్లో తీసుకుంటాము, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో, ఫిఫ్త్ ఇయర్, 5 years క్లోజ్ చేసేయాలి అంతే అన్ని కూడా. సో 5 years అన్న, లేకపోతే మరి నువ్వు 10 years 20 years అన్న కుదరదు. చేయొచ్చు కదా సార్. నేను అనేది ఏంటంటే ఎన్నో ఒక తాను ఉన్న భూమిని పోయేదేముంది, వేరే వేరే వాటికి అమ్ముతున్నారు కదా మీరు. 100% ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ ఫండ్ అని ఒక డెవలప్ చేసి, సో ఆ ఎడ్యుకేషన్ ఫండ్ లో మీరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొస్తారా, భూములు అమ్మి తీసుకొస్తారా, బడ్జెట్ నుంచి పెడతారా, సో ఇంకేమైనా నాబార్డ్ నుంచి తీసుకొస్తారా, అది ఒక ఫండ్ లాగా తయారు చేసి, సో ఆ ఫండ్ని అవైలబుల్ పెడితే సో చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు చివరికి ఏడు దాకా వచ్చిందంటే మేము 8.5% బడ్జెట్ ని మేము ఈ తెలంగాణలో విద్య కేటాయిస్తున్నాం అంటే సరిపోదు. ఇది లీస్ట్ బడ్జెట్ కదా, దేశంలోనే లీస్ట్ బడ్జెట్. కరెక్ట్, సరిపోదు. అది ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 15% పెట్టారు, మేము కమిషన్ నుంచి 18% రికమెండ్ చేసాము. సో 15% అయితే ఇవ్వాలండి కంపల్సరీ, అది ఇవ్వకపోతే అది ద్రోహం చేసినట్టు అవుతుంది మనకి డెఫినెట్ గా. ఇప్పుడు నెక్స్ట్ పూర్తి స్థాయి బడ్జెట్ లో అయినా 15% పెట్టకపోతే వేస్ట్ కదా. సో అది కరెక్ట్ కాదు, అది పెట్టాల్సిన అవసరం ఉంటుంది, పెట్టాలి, తప్పదు.